హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఇప్పుడు వైట్ కాలర్ టెర్రరిజం పొంచి ఉందని అంచనా వేస్తున్నారు ఎక్స్పర్ట్స్. విద్యావంతులు, మంచి ఉద్యోగాలు చేసుకునేవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. మేధావుల ముసుగులో ఉన్న విద్యావంతులు ఉగ్రవాదానికి మద్దతిస్తున్నారు. దీంతో ఈ వైట్ కాలర్ టెర్రరిజంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు, నిఘా వర్గాలు. డాక్టర్లు, ఇంజనీర్లు, ఉన్నత విద్యావంతులు టెర్రరిజంలోకి సోషల్ మీడియా ద్వారా ప్రలోభాలకు గురవుతున్నారు. ఫరీదాబాద్లోని ఆల్ ఫలై యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ ముజమిల్ షకీల్, జమ్మూ కాశ్మీర్కు చెందిన డాక్టర్ ఆదిల్ అహ్మద్, గుజరాత్లోని డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్, ఉత్తరప్రదేశ్కు చెందిన మహిళా డాక్టర్లను అరెస్ట్ చేశారు. వీళ్లను ఎవరూ అనుమానించరనే ఉద్దేశంతోనే మైండ్ వాష్ చేసి ఉగ్రవాదంలోకి దింపి దేశవ్యాప్తంగా దాడులు చేయడానికి ఉరిగొల్పాయి ఉగ్రవాద సంస్థలు. కొన్ని టెర్రర్ ఫండింగ్స్ ఐటీ ఉద్యోగుల పేర్లతో నడుస్తున్నాయన్నారు దర్యాప్తు సంస్థలు. ఇంటర్నెట్లో రహస్య గ్రూపుల్లో రిక్రూట్మెంట్ జరుగుతోందని తెలిపారు. జైషే మహమ్మద్, ఇండియన్ ముజాహిద్దీన్, అన్సార్ గజవతుల్ హింద్ వంటి సంస్థల మద్దతు వల్లే బాంబ్ బ్లాస్టులు చేస్తున్నారని చెప్పారు. సైబర్, ఫైనాన్షియల్, బయోవార్, బాంబ్ బ్లాస్టులతో ఇండియా మీద దాడులు చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఫరీదాబాద్లో అరెస్టైన ముగ్గురు డాక్టర్లు షాహీన్ సయీద్, ముజమ్మిల్ గనాయి, ఆదిల్ అహ్మద్లు ఆల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందినవారేనని అక్కడి అధికారులు తెలిపారు. వీళ్లకు జైషే మొహమ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ సంస్థలతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో మరో 8 మందిని అరెస్టు చేశారు. షాహీన్ సయీద్ను జైషే మహిళా విభాగానికి చెందిన వ్యక్తిగా గుర్తించాయి నిఘా వర్గాలు. ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్ వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు చేస్తున్నారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్ పై ఫోకస్ చేశారు పోలీసులు. ఆన్లైన్ మానిటరింగ్, ఫైనాన్షియల్ ట్రాకింగ్, ఇంటర్నేషనల్ లింక్స్ పై దృష్టి పెట్టారు అధికారులు. ఢిల్లీ పేలుళ్లతో హైదరాబాద్లో భద్రత కట్టుదిట్టం చేశారు. రద్దీ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు.